తో మృతి చెందాడు. నల్గొండ జిల్లా మేళ్లదుప్పపల్లి గ్రామానికి చెందిన కోమరెడ్డి పవన్ కుమార్ రెడ్డి ఉన్నత చదువుల కోసం యుఎస్ వెళ్లాడు. అతడు ఫుడ్ పాయిజన్ తో చనిపోయాడని కుటుంబ సభ్యులకు స్నేహితులు సమాచారం ఇచ్చారు. పవన్ మృతదేహం కోసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. మృతదేహం త్వరగా స్వగ్రామం వచ్చేలా ప్రభుత్వం చొరవ చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. బ్రేకింగ్ అంటుంది మనకి. అమెరికాలో నల్గొండ జిల్లా యువకుడు అనారోగ్యంతో మృతి చెందాడు. నల్గొండ జిల్లా మేళ్లదుప్పపల్లి గ్రామానికి చెందిన కోమటిరెడ్డి పవన్ కుమార్ రెడ్డి ఉన్నత చదువుల కోసం యుఎస్ వెళ్లాడు. ఇక అతడు ఫుడ్ పాయిజన్ తో చనిపోయాడని కుటుంబ సభ్యులకు స్నేహితులు సమాచారం ఇచ్చారు. పవన్ మృతదేహం కోసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. మృతదేహం త్వరగా స్వగ్రామం వచ్చేలా ప్రభుత్వం చొరవ చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ ఫోన్లలో మరింత సమాచారం అందిస్తారు. కిరణ్, మొత్తానికి అమెరికాలో అయితే నల్గొండ జిల్లా యువకుడు అయితే మృతి చెందడం చాలా బాధాకరం. అలాగే చర్యలు తీసుకోవాలని అయితే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. మరి ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఏంటి? అమెరికాలోని చికాగోలో నల్గొండ జిల్లా యువకుడు హఠాన్ మరణం కలకలం రేపుతా ఉంది. నల్గొండ మండలం మేళ్లదుప్పలపల్లి గ్రామానికి చెందినటువంటి కోమటిరెడ్డి పవన్ కుమార్ రెడ్డి 2 ఏళ్ల క్రితం ఎంఎస్ చదువుల కోసం అమెరికా వెళ్ళాడు. అక్కడ స్నేహితులతో భాగంగా అంటే షేరింగ్ లో భాగంగా ఒక రూమ్ తీసుకున్నారు. అయితే వారు తీసుకున్నటువంటి ఫుడ్ పాయిజన్ అయినట్టుగా ఇటు స్నేహితులు పవన్ కుమార్ కుటుంబ సభ్యులకైతే సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం అయితే పవన్ కుమార్ కు అమెరికాలో పోస్ట్ మార్టం పూర్తయినట్టు కూడా తెలుస్తా ఉంది. పవన్ మృతదేహం త్వరగా ఇండియా రప్పించేందుకు కూడా ఇటు నాయకులు చొరవ చూపాలనేటువంటి విజ్ఞప్తి అయితే ఇటు పవన్ కుమార్ కుటుంబ సభ్యులైతే చెప్తా ఉన్నారు. అయితే పవన్ ఈ మధ్య అతనికి అమెరికాలో జాబ్ వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ఉన్నత చదువుల కోసం వెళ్ళినటువంటి పవన్ కుమార్ అయితే జాబు వచ్చాక మరణంపై కూడా కన్న తల్లిదండ్రులు అయితే కన్నీటి పరిమితమవుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే నల్గొండ జిల్లా మేళ్లదుప్పలపల్లి గ్రామంలో పవన్ మృతితో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ కిరణ్.